హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే, కార్తీక దీపం సీరియల్లో దీపని సీఈఓ పదవికి అర్హురాలుగా అందరి ముందు సీఈఓగా అనౌన్స్ చేసి జ్యోత్స్నకి పారిజాతంకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వబోతున్నాడు శివనారాయణ. మరి అసలు ఏం జరిగింది? అసలు దీపను శివనారాయణ సీఈఓగా ఎందుకు డిక్లేర్ చేశాడు? అసలు ఏం జరిగింది? మరి దీపే ఆ ఇంటి అసలైన వారసురాలన్న విషయం అందరికీ తెలిసిపోయిందా? శివనారాయణకు తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నాడా? లేక జ్యోత్స్నకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే, కార్తీక దీపం సీరియల్‌లో సీఈఓ పదవి గురించి అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే జ్యోత్స్న మనసులో మాత్రం చాలా అసలు టెన్షన్‌తో రగిలిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియక అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు గ్రానీని రెచ్చగొట్టి శివనారాయణతో మాట్లాడించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే శివనారాయణ అసలు జ్యోత్స్న మీద చాలా కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన తల్లి వెళ్ళిపోయేటప్పుడు చూసి కూడా ఏమీ తెలియనట్టుగా తను వెళ్ళిపోవడానికి కారణమైంది జ్యోత్స్న అన్న విషయంలో శివనారాయణ, దశరథ చాలా కోపంగానే ఉన్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో జరిగిన సమస్త గొడవలకి కూడా కారణం జ్యోత్స్నే అని వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. ఇక తర్వాత సుమిత్ర కూడా జ్యోత్స్న మీద ఇదివరకు ఉన్నంత ప్రేమ కన్నా కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే తను ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం తనే అన్న విషయం, జ్యోత్స్నే అన్న విషయం సుమిత్రకి తెలుసు. అలాగే వెళ్ళిపోతుంటే చూసి కూడా ఆపలేదన్న విషయం తెలుసుకున్న, అసలు నా కూతురేంటి ఇలా చేసింది? నాకు దీపకు ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా దీప నన్ను కాపాడాలని చూసింది. నన్ను వెతకాలని చూసింది. నాకు కన్న తల్లికి సేవ చేసినట్టుగా సేవ చేసింది. కానీ జ్యోత్స్న నా గురించి ఏమీ పట్టించుకోలేదు అన్న ఆ ఫీలింగ్ అయితే తన మనసులో అయితే ఉండిపోతుంది. అయితే ఆ తర్వాత సుమిత్రని సుమిత్ర తీసుకున్న నిర్ణయం కూడా జ్యోత్స్నకి నచ్చదు. ఎందుకంటే తను తల్లిగా సపోర్ట్ చేస్తుంది అనుకుంది. ఆ సీఈఓ పదవికి నేనే ఉండాలని, ఆ సీఈఓగా నేనే ఇంకా ఫర్దర్‌గా లీడ్ చేయాలి అని అనుకుని తన తండ్రిని రిక్వెస్ట్ చేస్తే తండ్రి అయితే ఒప్పుకోడు. అయితే తాతని రిక్వెస్ట్ చేసింది. తాత కూడా ఒప్పుకోలేదు. ఇకపోతే ఫైనల్‌గా తనకి సపోర్ట్‌గా ఉన్న సుమిత్ర కూడా ఒప్పుకోకపోయేసరికి అసలు జ్యోత్స్న అసలు ఏం చేయాలో అర్థం కాక కకావికలం అయిపోతుంది. ఏం చేయాలి? ఇప్పుడు నా సీఈఓ పదవిని నేను ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు నేను సీఈఓ పదవిని వదులుకున్నానంటే అసలు అందరూ నన్ను చాలా చులకనగా చూస్తారు. నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి సీఈఓ పదవి తగ్గించుకోవడానికి ఏం చేస్తే బావుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే పారిజాతం వస్తుంది జ్యోత్స్న దగ్గరికి. "ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఉన్న ఒక్క ఆశ పోయింది. మీ అమ్మైనా నీకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటే, నీకు సపోర్ట్ చేయడం కాకపోగా నిన్ను పెళ్లి కూతురుగా చూడాలనుకుంటుంది. నాకెందుకో మీ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది జ్యోత్స్న. ఎందుకంటే ఈ సీఈఓ పదవి అవి ఇవి మనకెందుకు? ఊరికే నువ్వు పెళ్లి చేసుకో. మంచి అబ్బాయిని చూస్తారు. పెళ్లి చేసుకో. ఈ ఆస్తంతా నీదైపోతుందే. అయినా మీ బావ అంటూ వాడి గురించి పాకులాడుతున్నావు. వాడిని ఆ దీప వదలదు. వాడు దీపని వదలడు. అయినా వాడికి పెళ్లయిపోయింది. రేపో మాపో వారికి ఇంకో బిడ్డ, కొడుకో, పాపో పుడతారు. అప్పుడు ఇంకా నువ్వు వాడి గురించి ఆలోచన పెట్టుకోవడం చాలా తప్పవుతుంది. ఒకవేళ దీప వాడి లైఫ్‌లోంచి వెళ్ళిపోయినా సరే, వాడు దీప జ్ఞాపకాలతోనే బ్రతుకుతాడు. వాడు మీ తాతలాగా అనుకున్నావా ఏంటి? మీ తాతనంటే నేను ఏదో ఒకటి మ్యానిపులేట్ చేసి నేను మీ తాతని సొంతం చేసుకున్నాను. కానీ నువ్వు అలా చేయలేవు. కార్తీక్ అలాంటి వాడు కాదు. ఆహ్, ఏ క్షణంలో కూడా వాడు నీకు లొంగడు. కాబట్టి కార్తీక్ నీకు సొంతమయ్యే అవకాశమే లేదు. నువ్వు ఎంచక్కా ఆ ఇంటిని అసలు ఈ పగలన్నీ వదిలేసి హ్యాపీగా పెళ్లి చేసుకొని, మీ అమ్మ చెప్పినట్టుగా పెళ్లి కూతురుగా వాళ్ళ ముందు నిలబడి వాళ్ళు చూపించిన సంబంధం చేసుకొని, ఈ ఆస్తంతా తీసుకొని సంతోషంగా లైఫ్ గడిపేసేయి. అయినా ఈ సీఈఓ పదవిలో ఏముంది జ్యోత్స్న అనగానే, గ్రానీ నువ్వు కూడా ఏంటి వాళ్ళేదో అన్నారని నువ్వు కూడా అదే అంటున్నావు అనగానే, అంతకు మించి నీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా?
ఇప్పుడు నిన్ను సీఈఓ చేయడానికి మీ అమ్మ కూడా సపోర్ట్ చేయట్లేదు. మీ నాన్న కూడా సపోర్ట్ చేయట్లేదు. ఆఖరికి మీ తాతయ్య నీకు సపోర్ట్ చేస్తాడంటే, ఈ ఇంట్లో ఒక్కరి సపోర్ట్ కూడా నీకు లేదు. పోనీ కంపెనీలో నీకెవరైనా సపోర్ట్ చేస్తారా అంటే, ఆ కంపెనీలో నువ్వు పెట్టుకున్న నోటి దూల వల్ల వాళ్ళందరూ నీకు ఆపోజిట్‌గా తయారయ్యారు. ఒక్కరు కూడా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అయినా అంతవరకెందుకు ఇంట్లోనే నీకు సపోర్ట్ లేనప్పుడు కంపెనీలో మాత్రం ఏం సపోర్ట్ ఉంటుంది? అందుకని నా మాట విని ఎంచక్కా చూసిన సంబంధం పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చెయి. లేదంటే ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ అన్నట్టయిపోతుంది నీ సంగతి అంటూ అనగానే, గ్రాని అంటూ అనగానే, నేను చెప్తుంది నిజమే అనగానే ఇక అంతలోనే దీప వస్తుంది. ఆహ్, నిజం నిజమే జ్యోత్స్న. పారిజాతం గారు చెప్పింది నిజమే. కాబట్టి నువ్వు ఆ నిర్ణయం తీసుకో బాగుపడతావు. అదైనా మిగులుతుంది. లేదంటే చెప్పు చేతకొస్తుంది అంటూ అనగానే, "ఏయ్! ఏం మాట్లాడుతున్నావు?" అనగానే, "అయినా ఓనర్‌లు మాట్లాడుకుంటున్నప్పుడు నీకేంటే పని? ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు తలుపు తట్టి రావాలని పర్మిషన్ లేకుండా అలా వచ్చేస్తారా?" అంటూ ఇక గట్టిగా అనేసరికి అంటే నేనే తనని రమ్మని నీ దగ్గరికి పంపించాను అంటూ శివనారాయణ వస్తాడు ఇక. శివనారాయణ వచ్చేసరికి తాత అది అనగానే, నేనే నిన్ను తీసుకురమ్మని చెప్పాను అనగానే, నేను అదే చెప్తున్నాను తాతగారు అంటూ అనగానే, సరే దీప పదమ్మా ఆఫీస్‌కి వెళ్దాం అనగానే, దీప దీపెందుకు ఆఫీస్‌కి అనగానే, ఏ దీప వస్తే ఏమవుతుంది? నీ కిరీటం ఏమైనా కింద పడిపోతుందా ఏంటి అనగానే, అది కాదు తాత, పని వాళ్ళని మనం ఆఫీస్‌కి తీసుకువెళ్ళడం ఎందుకు? బావంటే డ్రైవర్ కాబట్టి ఆఫీస్‌కి వస్తాడు. మరి ఈ దీప ఎందుకు వస్తుంది అనగానే, వాడి భార్య కాబట్టి వస్తుంది అనగానే, బావ భార్య అయితే తనని ఇంట్లో పెట్టుకోమను. ఇక్కడికి రానిచ్చేదే ఎక్కువంటే ఇంకా ఆఫీస్‌కెందుకు? అయినా ఆఫీస్‌కి వచ్చి తను మాత్రం ఏం చేస్తుంది? అనగానే, నువ్వు మాత్రం ఏం చేశావు? నువ్వు మాత్రం ఏం సాధించావు ఆఫీస్‌కి వచ్చి? సీఈఓ పదవిని అప్పగించాము. కానీ నువ్వేం చేశావు? ఆ సీఈఓ పదవికి ఉన్న అర్హతని పోగొట్టుకున్నావు. అంటూ ఇక శివనారాయణ తన మీద కోప్పడతాడు. ఇక తర్వాత అందరూ కలిసి కార్‌లో ఆఫీస్‌కైతే బయలుదేరుతారు. అసలు ఈ దీపని ఎందుకు రమ్మంటున్నారో నాకర్థం కావట్లేదు. అసలు దీప ఎందుకు వస్తుంది? అసలు దీపకి ఆ కంపెనీకి ఏంటి సంబంధం? కొంపదీసి తాతకి దీపే అసలైన వారసురాలని తెలిసిపోయిందా? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అంటూ అనుకుంటూ ఉండగా ఇక దీప శివనారాయణ ఇంకా దశరథతో పాటు కూర్చోవడం చూసి చాలా కోపంతో రగిలిపోతుంది. ఆ ఇంటి వారసురాల్లాగా అసలు నిజంగా తనే అసలైన వారసురాలు అన్న విషయం తెలిసినట్టు వాళ్ళెందుకు దీపకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? కొంపదీసి బావకు కూడా ఈ విషయం తెలిసిందా? నాకదంతా ఆలోచిస్తే పిచ్చెక్కిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఏం చేయాలని అర్థం కాక అసలిదంతా గ్రానీ వల్లే జరిగింది. అసలు గ్రానీ అంటూ గ్రానీ మీద కోపంగా ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళైతే ఆఫీస్‌కి రీచ్ అవుతారు. ఆఫీస్ సీఈఓ పదవి గురించి మాట్లాడాలి అంటూ అనగానే ఆహ్, మీరు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ కంపెనీ వేరొక వాళ్ళ చేతులకి వెళ్ళడం నాకైతే ఇష్టం లేదు. కంప్ 50% షేర్స్ అసలు వాళ్ళకి అమ్ముతామని తను మేనేజర్ తీసుకున్న నిర్ణయంలో నా మనవడు కార్తీక్ అయితే అబ్జెక్షన్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే కదా! ఇక ఈ కంపెనీని పోషించగలిగే ఆ నాయకత్వంని తీసుకునే సామర్థ్యం గలవాళ్ళు ఎవరున్నారని నేను బాగా ఆలోచించాను. నా మనసులో నేను ఒకరినైతే అనుకున్నాను. మీకు మీ మనసులో ఎలాంటి ఆలోచన ఉందో చెప్తే నేను దానికి కంపల్సరీగా ఆమోదిస్తాను. మీ నిర్ణయాన్ని కూడా నేను గుర్తుపెట్టుకుంటాను అనగానే, ఇక చూడండి శివనారాయణ గారు, మీరు పెద్దవారు. ఆహ్, మీకు ఎదురు సమాధానం చెప్పేంత వాళ్ళం మేము కాదు. కానీ ఈ కంపెనీ అనేది మంచిగా సాఫీగా సాగిపోవాలి. ఈ కంపెనీలని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు బావుండాలి అంటే ఖచ్చితంగా మీ మనవరాలు మాత్రం ఈ సీఈఓ పదవికి అర్హురాలైంది కాదని చెప్తాము. ఎందుకంటే అయినా ఏ కంపెనీకైనా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని బట్టే ఆ కంపెనీ అనేది బాగా డెవలప్ అవుతుంది. కానీ మీ మనవరాలు 50+ ఉన్న వాళ్ళందరినీ కంపెనీ నుంచి తీసేయమని చెప్పింది. అలాంటి వాళ్ళకి మేమైతే సీఈఓ పదవిని అప్పజెప్పి కంపెనీని రిస్క్‌లో పెట్టాలని చూడము అని చెప్పేసి అనగానే, మరి నా మనసులో ఉన్న ఒక ప్రపోజల్‌నైతే నేను మీకు తీసుకువస్తాను అనగానే, కార్తీక్,
నువ్వు చెప్పు ఎవరు సీఈఓగా ఉంటే బావుంటుందని నువ్వనుకుంటున్నావు అనగానే, ఆహ్, నేను నేనెలా చెప్తాను తాత అనగానే, నేను నీ భార్యని ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నీ భార్య అయితే ఈ ఇంటిని చూసుకున్నట్టుగానే జాగ్రత్తగా కంపెనీని చూసుకుంటుందన్న నమ్మకం నాకుంది. తనకేదైనా చిన్న చితక డౌట్‌లుంటే నువ్వు క్లియర్ చేస్తావు కదా! అనగానే మీరేమంటారు? నా మనసులో ఉన్న ఒపీనియన్ అయితే ఇది అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్‌తో కుప్పకూలిపోతుంది. తాత ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో పని వాళ్ళని తీసుకువచ్చి కంపెనీలో సీఈఓని చేస్తానంటున్నావేంటి? అనగానే జ్యోత్స్న నువ్వు మాట్లాడకు. మనం ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అనగానే, లేదు తాత ఇక్కడే మాట్లాడాలి. ఈ కంపెనీకి నేను సీఈఓని. ఒక సీఈఓగా నేను ఎవరిని సీఈఓగా చేయాలనుకునేది నాకు కూడా పర్మిషన్ ఉండాలి కదా! నాకు కూడా తెలియాలి కదా! అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అంట్లు తోముకోవడం, వంట చేయడం తప్ప రాని ఆ దీపని ఈ కంపెనీకి సీఈఓని చేస్తావా? అసలు తనకి ఏం అర్హత ఉందని అనగానే, నీకు ఏం అర్హత ఉందని నేను నీకు సీఈఓని చేశాను. నువ్వు జస్ట్ హోటల్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అదంతా చూసుకుంటావనుకున్నాను. కానీ నువ్వు ఉన్న లాభాల్లో ఉన్న ఈ హోటల్‌ని, ఈ కంపెనీని తీసుకువెళ్ళి నష్టాల్లో పెట్టావు. ఇంకొక కంపెనీ స్వాధీనం చేసుకునే లెవెల్‌కి తీసుకెళ్ళావు. అంత నీచానికి దిగజారావు. ఇంకా నువ్వు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు? నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడు. ఇక్కడ మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పేసి జ్యోత్స్న నోరైతే మోయిస్తాడు. నేనైతే దీపని సీఈఓని చేయాలనుకుంటున్నాను. మరి మీరేం చేయాలనుకుంటున్నారు అనగానే, ఇక దీప ఉండి, తాతగారు నేను సీఈఓ ఏంటి? నేను ఇంత పెద్ద బాధ్యతని చేపట్టలేను. నన్ను క్షమించండి తాతగారు అనగానే, నీకు తెలీదమ్మా. నీలోని సామర్థ్యం నీకు తెలియదు. నీకు అన్నీ చేతనవుతాయి. కానీ నువ్వు సైలెంట్‌గా నేను చెప్పింది ఒప్పుకో అమ్మా. ఎందుకంటే ఈ కంపెనీ ఇప్పుడు నీ చేతుల్లో ఉంది అనగానే అందరూ శివనారాయణ నిర్ణయానికి క్లాప్స్ కొడతారు. దీప గారు సీఈఓగా ఉండడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆవిడ కష్టపడి పైకి వచ్చిన మనిషి. కష్టం విలువ తెలిసిన మనిషి. ఎవరి జీవితం ఎలా ఆవిడ అందరి జీవితాల గురించి ఆలోచిస్తారు. ఎవరి జీవితం రోడ్డున పడేయాలని చూడరు. మాకు ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు అనగానే, నువ్వేమంటావు కార్తీక్ అనగానే, నిజంగా మీరు ఇప్పటికీ కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు తాత. నిజానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దీప నువ్వేమీ ఆలోచించకు. తాత తీసుకున్న నిర్ణయం కరెక్ట్. నువ్వు ఇంకా ఎదురు సమాధానం చెప్పకుండా సీఈఓ పదవిలో కూర్చో అనగానే, అది కాదు బావ నాకు ఆ కంపెనీ గురించి ఏమీ తెలీదు. అసలు నాకు ఇది ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలీదు అనగానే, నేనంతా చూసుకుంటాను కదా! నువ్వు తాత చెప్పింది విను అని చెప్పేసి అనగానే దీపను తీసుకెళ్ళి సీఈఓ చైర్‌లో కూర్చోబెడతాడు. ఇక దాంతో అక్కడ జరిగిన అవమానాన్ని భరించలేక అక్కడి నుంచి వదిలి వచ్చేస్తుంది జ్యోత్స్న. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి అసలు దీపని సీఈఓగా కూర్చోబెట్టడానికి శివనారాయణకు గల కారణం ఏంటి? అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.